వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజు సప్తమి, అమ్మవారికి ఇష్టమైన రోజు. పాలు, రూపాయి బిళ్ళతో ఏం చేస్తే మనకి నిరంతరం లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక చిన్న కథను, అద్భుతమైనటువంటి కథను విందామన్నమాట. దివ్య అస్త్రాన్ని సంపాదించే నిమిత్తం అర్జునుడు హిమాలయాలకు వెళ్ళాడు. గాంధీవి ఎడబాటు భరించలేకపోయారు. పాంచాలి, పాండవులు సవ్యసాచితో కలిసి గడిపిన ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి మరి ఎక్కడైనా తరలి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడి నుంచి వెంటనే బయలుదేరి నారాయణ ఆశ్రమం వనం చేరుకుని కొన్నాళ్ల పాటు అక్కడే గడిపాడు. ఒకనాడు ఉత్తర దశ నుంచి చాలా పిల్లగాలి వీచింది. ఆ గాలితో పాటు దివ్య పరిమళం విలజల్లుతూ ఉంది. 1000 దళాలు గల పద్మం ఒకటి ద్రౌపది ఒళ్ళో పడింది. ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోయింది. భీమసేన, ఈ పువ్వును చూడు, ఎంత సువాసన, ఎంత అందంగా ఉందో. ఈ చెట్టు విత్తనం దొరికితే మన కావ్య వచనంలో వేసుకుందాం అని, అవి ఎక్కడ ఉన్నాయో చూసి తీసుకురండి అని ద్రౌపది కోరిక తీర్చడానికి భీమసేనుడు ఆ చెట్టు ఉన్న దగ్గర స్థలాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు. ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది. దాన్ని భయపెట్టి పారిపోయేటట్టు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు. అప్పుడు వానరం కళ్ళు తెరిచి, నా ఒంట్లో బాగోలేదు, పడుకున్నాను, కదల్లేను, పిచ్చి పిచ్చిగా శబ్దాలు చేయకు. వివేకం గల మనుషులు ప్రాణాల పట్ల కనికరం కలిగి ఉండాలి. బుద్ధివంతులు మృగాలను హింసించకూడదు. ఎక్కడికి పోదామని వచ్చావు? ఇది దేవలోకానికి పోయే మార్గం. మానవులు దీన్ని దాటిపోవడం సాధ్యం కాదు. తిరిగి వచ్చిన తోవలోనే వెళ్ళిపో అంది వానరం. అలా అనేసరికి భీముడు ఒళ్ళు మండిందనమాట. అసలు నువ్వు ఎవరు నన్ను అడ్డగించడానికి? నీకు గల అధికారం ఏమిటి? నేను కుంతీదేవి కుమారుణ్ణి, వాయునందరుణ్ణి అని తెలుసుకో, నాకు దారి ఇవ్వు అని బిగ్గరగా గర్జించాడు. నేను ఒక సాధారణమైన కోతిని, కానీ నువ్వు ఈ దారిని వెళితే దెబ్బతింటావు, జాగ్రత్త అంది వానరం. నీ సలహా నాకు అక్కర్లేదు, మర్యాదగా తప్పుకో అన్నాడు భీముడు. నాకు లేవడానికి శక్తి కూడా లేదు, నేను ముసలదాన్ని అయిపోయాను. కాదు కూడదు అనుకుంటే నువ్వే నన్ను దాటి వెళ్ళు అంది వానరం. జంతువులను దాటిపోకూడదని మా శాస్త్రం. లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లంకించినట్లు నేను కూడా ఈ పర్వతాన్ని నిన్ను ఒక్క ఉదుటును దాటిపోగలను. ఏమనుకున్నావో ఏంటో అని అన్నాడు భీముడు గొప్పగా. నాయనా, నీ కోపం తగ్గించుకో, గొప్పలకి పోవద్దు. ముసలివాణ్ణని ముందే చెప్పాను. మీ ముందు నిలిచే శక్తి కూడా లేదు. నా మీద నుంచి దాటిపోవడానికి అపేక్ష ఉంటే దయచేసి నా తోక కొంచెం జరిపి తోవ చేసుకుని వెళ్ళంది వానరం. తన భుజబులను చూసి గర్వపడుతున్న భీముడు అదెంత పని అనుకుని ఆ కోతి యొక్క తోకను పట్టుకుని జరపబోయాడు. కానీ కొంచెం కూడా కదల్లేదు. భీముడు తన బలమంతా ఉపయోగించి మళ్ళీ ప్రయత్నించాడు. ఆ క్షణం భీముడికి ఎదుట ఉన్నది సామాన్య వానరం కాదని అర్థమైంది. అయ్యా, నన్ను మన్నించండి. మీరు ఎవరు? సిద్ధులా, దేవతలా, గాంధర్వులా? నన్ను క్షమించండి, మీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి అని వేడుకున్నాడు. అయితే పాండవ వీర, సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుని హనుమంతుణ్ణి నేనే. యక్షులు, రాక్షసులు సంహరించే ఈ తోవలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను. నీకు కావలసిన సుగంధ వృక్షం అదుగో కనిపిస్తుంది చూడు అని భీమసేనుణ్ణి ఆ వృక్షం దగ్గరికి తీసుకుని వెళ్తాడు హనుమంతుడు. హనుమంతుడు ఆలింగనంతో భీముడు పడిన శ్రమంతా పోయి అధిక శక్తి సామర్థ్యాలు వచ్చాయి. వీరుడా, నీ నివాసానికి ఇక తిరిగి అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో, నీకు మేలు జరుగుతుంది. నువ్వు యుద్ధ రంగంలో ఉండేటప్పుడు సింహ కంఠంతో, సింహ స్వరంతో నా కంఠం కలిపి శత్రువుల గుండెలను చీలుస్తాను. మీ తమ్ముడు అర్జునుడు రథం మీద జెండా పైన నేనుంటాను. నీకు జయం కలుగుతుందని జీవించాడు. అప్పుడు భీమసేనుడు ఆ పుష్పాన్ని తీసుకొని తిరిగి ప్రయాణమయ్యాడు. ఇక ఈ వీడియోలోకి వస్తే, జీవితం అందంగా, ఆనందంగా సాగిపోవాలంటే అందుకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. అంకిత భావంతో లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే సౌభాగ్యానికి, సంపదను ప్రసాదిస్తూ ఉంటుంది. ధనం, ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం
అందరూ తాపత్రయం పడుతూ ఉంటారు. ఎంతో కష్టపడి పనిచేసినా ధనం నిలవదు. కొందరు ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చయిపోతుందని, మరికొందరు ఎంత కష్టపడ్డా చాలీచాలని బ్రతుకులని బాధపడుతూ ఉంటారు. ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే మంగళవారం రోజు, అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే అమ్మవారు అత్యధిక ఫలితాలను అందిస్తారు. అయితే మంగళవారం రోజు పాలు, రూపాయి బిళ్ళ, ఎర్రని వస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి పరిహారం పాటించినట్లయితే అనేక మార్గాలలో ధనాదాయం వస్తూ ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారాన్ని పూర్వీకులు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు. అంతేకాదు అప్పులన్నీ కూడా తీరిపోయాయి. మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. తన సంపాదన ధనం యొక్క సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మంగళవారం రోజు ఒక కొత్త వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రాన్ని 3 ముక్కలుగా కత్తిరించండి. ఆ తర్వాత గిన్నెలో పచ్చిపాలను తీసుకోండి. ఈ 3 ఎర్రటి వస్త్రం ముక్కలను పూర్తిగా ఆ పచ్చిపాలలో ముంచాలి. అలా ముంచిన తర్వాత వాటిని బయటకు తీసి ఆ వస్త్రాలను మొత్తం కూడా పాలన్నీ కూడా గట్టిగా పిండేయాలన్నమాట. అలా పిండిన తర్వాత 3 ఎర్రటి వస్త్ర ముక్కల్లో 3 రూపాయి బిళ్ళను ఉంచాలి. అంటే ఒక్కొక్క వస్త్రంలో ఒక్కొక్క రూపాయి బిళ్ళ ఉంచి మూటలాగా కట్టండి. అలా 3 ఎర్రటి వస్త్రంలో 3 రూపాయి బిళ్ళలు వేసి మూటలాగా కట్టిన తర్వాత వాటిని పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ మీ పూజా మందిరం అంటే పూజ మంత్రాలు అన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత ఆ 3 మూటలను కూడా ధూపం చూపించండి. ఆ తర్వాత హారతినివ్వండి. లక్ష్మీ అమ్మవారికి బెల్లం నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత ఆ 3 మూటలు తీసుకొని ఒక్క మూటగా ఒక పెద్ద వస్త్రం తీసుకొని అందులో ఆ 3 మూటలు కట్టేయాలన్నమాట. అయితే ఆ మూటను ఏం చేయాలంటే మీ సింహద్వారం వైపు ఎడమ పక్కకు వైపు మేకు కొట్టి ఆ మేకుకు ఈ మూటను తగిలించాలి. అలా తగిలిస్తే ఆ మూట ప్రభావం 6 నెలల వరకు కూడా పనిచేస్తుంది. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. 6 నెలల తర్వాత ఈ మూటను తీసి ఎవరూ తొక్కని చోట వేసేయాలి. లేదంటే పారే నీళ్ళలో అయినా సరే విడిచిపెట్టాలి. లేదంటే ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయాలి. మళ్ళీ ఈ పరిహారం మంగళవారం మాత్రమే చేసుకోవాలి. ఇది చాలా సులభమైన పరిహారం. విపరీతంగా ధనాదాయం చేసుకుంటూ ఉండొచ్చనమాట. మంగళవారం ఒక కొత్త వస్త్రాన్ని తీసుకొని 3 ముక్కలుగా చేసి ఆ 3 ముక్కలను పచ్చి ఆవు పాల్లో ముంచి ఆ తర్వాత తీసి శుభ్రంగా పిండేసిన తర్వాత ఒక్కొక్క వస్త్రంలో ఒక్కొక్క రూపాయి బిళ్ళను ఉంచి మూట కట్టాలి. ఆ 3 మూటలను కూడా లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర ఉంచి ధూపం, దీపం, హారతి వేసి 3 మూటలను కలిపి ఒక పెద్ద మూటలాగా కట్టి ఇంటి ప్రధాన ద్వారం పక్కన మేకు కొట్టి తగిలించాలి. అంతే. ఇలా 6 నెలల పాటు కూడా అలాగే ఉంచాలి. 6 నెలల తర్వాత ఎవరు తొక్కన ప్రదేశంలో వేసేయాలి. ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ధనపరంగా కలిసి వస్తుంది. బాగా కలిసి వస్తుందని పండితులు కూడా చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు పాలు, రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.